హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ ప్రశాంత్ చిత్రపతి. ఈ రోజు అయితే సరికొత్త వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను. ఆల్రెడీ ఇంట్రో చూసారు కదా. ఈ రోజు నేను మా ఫ్రెండ్ అయితే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ తెలుసు కదా, మనం కొమరవెల్లి మల్లన్న స్వామి మన హైదరాబాద్ నుంచి జస్ట్ 80 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. సో ఈ వీడియోలో ఏముంటుందంటే, మేమైతే దర్శనం ఎలా చేసుకుంటామో, ఇప్పుడు క్రౌడ్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా మన దర్శనం లైన్స్ అండ్ దర్శనం టైమింగ్స్, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రోజు సండే రోజు కాబట్టి ఫుల్ హడావిడిగా దర్శనాలు అయితే జరుగుతున్నాయంట తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ అదే విధంగా ఈ రోజు చాలా మంది ఇక్కడికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని పట్నాలు అలాంటి పూజలు. సో ఇది ఒక సండే రోజు ఇక్కడ చాలా పెద్ద జాతరగా అయితే ఈ కొమరవెల్లి మల్లన్న అయితే దర్శనం జాతర ఇవన్నీ అయితే జరుగుతాయి. సో ఇందులో మన భాగంగా మనం అయితే ఈ రోజు దర్శనం అయితే చేసుకోబోతున్నాము. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చలో, ఇక్కడ చూస్తున్నారు ఎంత క్రౌడ్ ఉన్నారో. ఈ రోజు అయితే మనకైతే 3 లైన్స్ అయితే పెట్టారు. ఒకటి విఐపి దర్శనం అండ్ 500, అండ్ నార్మల్ దర్శనం 150, అండ్ ఫ్రీ దర్శనం. సో ఈ 3 లైన్స్ లో కూడా ఓన్లీ ఫ్రీగానే అలౌ చేస్తున్నారు. ఎలాంటి టికెట్లు అయితే ప్రెసెంట్ అయితే ఇస్తలేరు, అన్ని ఫ్రీ లైన్స్ గా వదిలేశారు. ఎందుకంటే ఇంత క్రౌడ్ వచ్చారు కాబట్టి. సో చూడండి మనకైతే ఎంత మంది క్రౌడ్ ఉన్నారో. మాకు దాదాపు ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే పట్టింది. ఇంకా లోపల దర్శనం అయితే చేసుకోవడానికి ఇంకా ఎంత టైం పడుతుందో చూద్దాం పదండి. మనమైతే లోపలికి అయితే ఎంట్రీ కాగానే మనకైతే ఇక్కడ దర్శనం లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇలా మనమైతే పైకి ఒక స్టెప్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ లైన్స్ కట్టేసి మనం అయితే లోపలికి వెళ్ళాలి. మనం లోపల లైన్స్ తిరగడానికి దాదాపు మాకైతే 3 hours పట్టింది. అంటే బయట 2 hours, లోపల 3 hours, అంటే ఆల్మోస్ట్ 5 hours ఇక్కడ అయిపోయింది. ఇంకా దర్శనం లైన్స్ లోనే ఉన్నాము. అండ్ అక్కడి నుంచి చూసుకున్నట్లయితే మనకైతే ఆలయం మధ్యలో ఇక్కడైతే పట్నాలు, స్వామివారికి పట్నాలు అయితే ఇస్తున్నారు. ఇక్కడ నుంచి పైన నుంచి చూస్తే మాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. చూడండి ఏ విధంగా ఉందో. అండ్ ఇక్కడ మేమైతే దర్శనం చేసుకోవడానికి మళ్ళీ లైన్స్ ముంగటికి వెళ్తూనే ఉన్నాము. చూడండి ఎంత టైట్గా ఉన్నారో, చాలా మంది ఉన్నారు. అసలు మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకుండా. చూడండి ఫైనల్ గా మేమైతే ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి బయటకు వచ్చేసే వరకు మాకైతే మొత్తం చీకటి అయిపోయింది. ఆఫ్టర్నూన్ లైన్ కడితే మేమైతే దర్శనం చేసుకోవడానికి మాకైతే ఈవినింగ్ 7 to 8 అయిపోయింది. అండ్ 8 తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చేసి మధ్యలో ఇక్కడ స్వామివారికి పట్నాలు అవన్నీ అయితే వేస్తారు కదా, అవన్నీ అయితే చూద్దామని ఈ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి మొత్తం స్వామివారికి అయితే పట్నాలు అయితే ఈ విధంగా ఇస్తున్నారు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాను పట్నాలు ఎలా ఇస్తున్నారు. అండ్ మీలో ఎంతమందికి ఇలా తెలుసో కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా మీలో ఎంతమందికి ఈ మధ్యలో విజిట్ చేశారో ఈ టెంపుల్ కి. సో ఇక్కడ వాతావరణం అయితే ప్రెసెంట్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో అయితే చూడండి. స్కిప్ చేయకుండా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి.